సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాకు ఎంతో ఇష్టమైన మహల్సాపతి గారి కోసం మరికొన్ని విషయాలు. బాబాను ఎంతగా ప్రేమించేవారంటే ఈయనకు 4 కుమార్తెలు, ఒక భార్య. కఠిన దారిద్ర్యంలో ఒక పూట తిని 2 పూటలు పస్తునుండేవారు. అలాంటి కుటుంబం అయినా కూడా మహల్సాపతి ఏ రోజు బాబాని అడగలేదు. డబ్బుని అందరికీ ఇచ్చి తనకు మాత్రం ఇవ్వట్లేదు అని ఒక్కరోజు కూడా బాబాను ఆ మాట అడగలేదు. ఏ రోజు బాధపడలేదు, బెణకలేదు, తొనకలేదు. ఎప్పుడూ బాబా పక్కనే పీఠముడి వేసుకొని కూర్చునేవారు. ఎందరో భక్తులు మహల్సాపతి గారి పరిస్థితిని చూసి డబ్బు ఇచ్చినా తీసుకునేవారు కాదు. ఎప్పుడు డబ్బు అనే ఆశ కానీ, అది నాకు రావాలి అనే కోరిక కానీ ఉండేది కాదు. వైరాగ్యానికి చిహ్నం ఎవరంటే మహల్సాపతి. ఎప్పుడూ బాబాకు వచ్చిన దక్షిణను బాబా ఎప్పుడు మహల్సాపతి పక్కనుండగానే చాలాసార్లు అందరికీ పనిచేసేవారు. 10 రూపాయలు, 20 రూపాయలు, 5 రూపాయలు, 15 రూపాయలు, ఇలాగ ఎంతోమందికి మహల్సాపతి పక్కన ఉండగానే పంచేవారు. కానీ ఎప్పుడు 1 రూపాయి కూడా బాబా మహల్సాపతికి ఇవ్వలేదు. కుల వృత్తిని వదిలేశారు. ఆ ఆలయానికి ఆదాయం చాలా తక్కువగా వచ్చేది. భక్తులు సమర్పణలు చాలా తక్కువ. దానితో కుటుంబ పోషణ చాలా కష్టమయ్యేది. అయినా కూడా బాబాని ఎప్పుడూ కూడా ఒక్క మాట కూడా అడిగేవారు కాదు మహల్సాపతి. బాబాకే పూర్తిగా అంకితమయ్యారు మహల్సా. మరి ఎందుకు బాబా అందరికీ డబ్బు ఇచ్చి అంత దారిద్ర్యంలో ఉన్న మహల్సా కుటుంబానికి ఇవ్వలేదు? ఎందుకంటే నా భక్తుడు ఎలాగ ఉండాలి అన్న ఉదాహరణకి మహల్సాపతి నుంచి మనం ఏమి నేర్చుకోవాలో మనకు నేర్పారు బాబా. ఒక్కొక్కసారి భిక్ష అడిగి కుటుంబాన్ని గడుపుకునేవారు. ఒకవైపు భగవంతుడు తన పక్కనే ఉన్నాడని గట్టి నమ్మకం. బాబాయే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, సాక్షాత్తు భగవంతుడు అన్న నమ్మిన వ్యక్తి మహల్సాపతి. క్షణంలో బాబా అడిగితే అన్ని సమకూరుస్తారు మహల్సాపతికి. కానీ ఎప్పుడూ అడిగేవారు కాదు. మహల్సాని అరే భగత్ అని పిలిచేవారు. భగత్ అంటే భగవంతుడి యొక్క భక్తుడు అని అర్థం. ఎంతో ప్రేమగా బాబా ఎప్పుడు మహల్సాపతిని అరే భగత్ అని పిలిచేవారు. కేవలం మహల్సాపతిని మాత్రమే వీడు నా నిజమైన భక్తుడని చెప్పారు బాబా. ఆహా, ఎంత అదృష్టవంతులు! అందుకనే మహల్సాపతిని తన పక్కనే ఉంచుకున్నారు. ఎప్పుడు బాబాను ఎవరు దర్శించడానికి వచ్చినా మొదటి నమస్కారం బాబాకు, రెండవ నమస్కారం మహల్సాపతికి చేసేవారు. ఎందుకంటే ఎప్పుడు బాబాను అంటిపెట్టుకునే ఉండేవారు. చాలామంది భక్తులు చెప్పేవారు మహల్సాకు, నువ్వు హాయిగా నీ భగవంతుని దగ్గర ఉన్నావు, కానీ నీ భార్య పిల్లల గురించి ఆలోచించావా? ఈ డబ్బు తీసుకో అని బాబా లేనప్పుడు పక్కకు తీసుకువెళ్ళి ఒప్పించాలని ఎంతమంది ప్రయత్నం చేసినా 2 చేతులు పైకి ఎత్తి నమస్కరించి నాకు వద్దు అని చెప్పేవారు. ఒకరోజు మహల్సాపతి భార్యకి చాలా కోపం వస్తుంది. ఈరోజు ఎలాగైనా బాబాను నిలదీయాలని ఎంతో కోపంతో పిల్లలందరూ ఏడుస్తారు. అమ్మా, అందరి ఇంటిలోని పూటకొకసారి తింటున్నారు, మనం 2 పూటలకు ఒకసారి, 2 రోజులకు ఒకసారి తింటున్నాం ఏమమ్మా అని పిల్లలు ఏడిస్తే ఆ కోపంలో బాబాను నిలదీయాలని గబా 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 మహల్సాపతి గారి భార్య నడుచుకొని మసీదుకి వస్తుంది. ఒక అలౌకిక స్థితిలో, ఒక తన్మయత్వంలోని మహల్సాపతిని చూసి పక్కనే తేజోవంతంగా బాబాని చూసి ఏమీ మాట్లాడకుండా ఒక నమస్కారం చేసి వెళ్ళిపోతుంది. ఆహా, ఇల్లాలు మహా సుగుణవతి సాధ్వి అంటే మహల్సాపతి భార్యే. ఆ రోజు భర్తని ఏమీ అడగలేదు. బాబాను కూడా అడుగుదాం అనుకుంది, కానీ ఒక్క మాట కూడా అనకుండా వెళ్ళిపోయింది. నిజంగా స్త్రీమూర్తి అంటే మహల్సాపతి భార్యే. ఒకసారి చింతామణి రావ్ అని బాబా గారి దగ్గరికి ఒక భక్తుడు వస్తాడు. అతను శ్రీమంతుడు. ఆయన మహల్సాపతి ఇంటికి వచ్చి 1000 రూపాయలు ఇస్తారు. నీ కుటుంబం పోషించుకో అని అంటారు. మరొకసారి సేటు వచ్చి 100 రూపాయలు ఇస్తారు. కానీ ఎప్పుడు మహల్సాపతి ఎవరి దగ్గర కూడా 1 రూపాయి కూడా తీసుకోరు. ఎప్పుడు ఒకే మాట చెప్పేవారు, నేను కానీ ఆయాచితంగా వచ్చే ఈ డబ్బును తీసుకుంటే నా పరమాత్మను నేను కోల్పోతాను. నా పరమాత్మ నన్ను దగ్గరకు రానీయడు. నేను నా పరమాత్మను చూడకుండా బతకలేను. నేను నా ఊపిరి తీయలేను అని
చెప్తారు మహల్సా వారితోని. ఇంకొకసారి బాబా ఎదురుగా మహల్సాపతికి బలవంతంగా ఒక భక్తుడు 10 రూపాయలు తీసుకోమని ఇస్తే బాబా ఆ భక్తుని పిలిచి ఆ 10 రూపాయలు మళ్ళీ మహల్సాపతి గారి దగ్గర నేను తీసుకొని ఇంకొకరి చేతిలో పెట్టించేస్తాను. మరొకసారి ఏం జరుగుతుందంటే షిరిడీకి 6 మైళ్ళు దూరంగా ఉన్న హత్తిగావ్ అనే ఊరు నుంచి రామ్ బువా హర్తే వస్తారు. మహల్సాపతిని అడుగుతారు, నాకు ఆవు ఉంది, అది చూడుకి రావటం లేదు అని చెప్తారు. అప్పుడు ఖండోబా మందిరం లోపలికి వెళ్ళి విభూది తెచ్చి ఇచ్చి అది ఆవు కొమ్ముకు కట్టమని చెప్తారు మహల్సాపతి. రావ్ బువా హర్తే అలాగే చేస్తారు. ఆ ఆవు ఒక చక్కని దూడకు జన్మనిస్తుంది. ఆ ఆవు దూడ తీసుకువచ్చి మహల్సాపతికి ఇస్తారు రావ్ బువా హర్తే. ఎంతో సంతోషపడతారు మహల్సాపతి. మరొకసారి ఇంకొక సంఘటన జరుగుతుంది. అదేమిటంటే రామ్ బువా హర్తే ఒకసారి సంకీర్తన చేయటానికి పిలుస్తారు మహల్సాపతిని. బాబా దగ్గర అనుమతి అడిగితే నువ్వు వెళ్ళవద్దు, అక్కడ గొడవలు కొట్లాటలు జరుగుతాయి అని చెప్తారు బాబా. కానీ సంకీర్తన అంటే చాలా ఇష్టం మహల్సాకు. అందుకని బాబా అనుమతి ఇవ్వకపోయినా అక్కడికి వెళ్తారు. రామ్ బువా కొడుకులు మిగిలిన వారికి పెద్ద గొడవలు జరిగి సంకీర్తన చేయకుండా వస్తారు షిరిడీకి. మహల్సా మళ్ళీ బాబాకి జరిగిందంతా చెప్తారు. నేను చెప్తే విన్నావా, నీకు బాగా జరిగిందా అంటారు బాబా. అప్పటి నుంచి బాబా అనుమతి లేనిదే ఎక్కడికి వెళ్ళేవారు కాదు మహల్సా. ఇంకొకసారి ఏం జరుగుతుందంటే మహల్సాపతి కుమార్తెలకు 2 పెళ్ళిళ్ళు అవుతాయి. హస్తగావ్ అనే ఊరిలో ఉన్న యువకులతో పెళ్ళిళ్ళు అవుతాయి. అయితే వారు వియ్యంకులు వారు ఒక ఫంక్షన్కి మహల్సాపతిని పిలుస్తారు. బాబా అనుమతి అడుగుతారు మహల్సా. కానీ బాబా చెప్తారు, నువ్వు అక్కడికి వెళ్తే నీకు మర్యాద జరగదు, నువ్వు అక్కడికి వెళ్ళకు అని చెప్తారు. కానీ వియ్యంకులు వారికి కోపం వస్తుంది కదా అని వెళ్తారు. మహల్సాపతి వెళ్ళేసరికి భోజనాలన్నీ అయిపోయి అక్కడ ఎవ్వరూ కూడా మహల్సాపతిని కనీసం పలకరించరు. భోజనం చేయమని కూడా ఎవ్వరు అనరు. మహల్సాపతి చిన్నబుచ్చుకొని భోజనం చేయకుండానే ఖాళీ కడుపుతో షిరిడీకి వస్తారు. మహల్సాని చూసి బాబా అడుగుతారు, బాగా జరిగిందా నీకు? నేను చెప్తే వింటావా? ఆలకించవు కదా. అప్పుడు నుంచి ఎప్పుడూ బాబా మాటను జవదాటి ఎక్కడికి వెళ్ళేవారు కాదు మహల్సా. ఈ విధంగా లౌకికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బాబా దగ్గరే ఉండిపోయారు. అనేకసార్లు బాబా కూడా 3 రూపాయలు తీసుకో, దాంతో కొంచెం నువ్వు పొలం కొనుక్కో, ప్రతిరోజు నేను నీకు 3 రూపాయలు ఇస్తాను, ఆ డబ్బుతో నువ్వు పొలం కొనుక్కో అని చెప్పేవారు. కానీ మహల్సాపతి, నాకు తెలుసు బాబా, నాకు ఈ డబ్బు తీసుకుంటే నీ పాదాల వద్ద స్థానం పోతుందని ఎప్పుడు తీసుకునేవారు కాదు. మరికొన్ని విషయాలు బాబాగారి కృపతో మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై.